హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత. సో అఖండ చాలా మంది వెయిట్ చేస్తుంటారు. సాంగ్లో చిన్న గ్లింప్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో. మీరు శివ భక్తులేనా? దానికంటే ముందు బాలయ్య భక్తులేనా? జై బాలయ్య జై మ్యాన్షన్ హౌస్. చూసారా సార్? అఖండ తాండవం చిన్న గ్లింప్స్ ఒకటి రిలీజ్ అయింది, 43 seconds. అవును. అఖండ గురించి మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ అఖండ పార్ట్ 1 గురించి చెప్పుకోవాలి. ఎందుకు చెప్పనా, ఆ టైంలో కరోనా సెకండ్ వేవ్ నడుస్తూ ఉంది. 50% ఆక్యుపెన్సీ థియేటర్స్. ఇక్కడొకడు అక్కడొకడు అక్కడొకడు ఎక్కడెక్కడో కూర్చోవాలి. నెక్స్ట్ ఏపీలో థియేటర్ల రేట్లు పడిపోయినాయి. 5 రూపాయలు 10 రూపాయలకి ఏదో పాప్కార్న్ కంటే చీప్గా టికెట్ రేట్స్ వచ్చాయి. ఆ టైంలో రిలీజ్ అయ్యి 200 కోట్లు వసూలు చేసింది. సో ఇప్పుడు ఒకసారి ఊహించుకో, ఆ టైంలో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉండి, ఎక్కువ షోస్ వేసుకునే అవకాశం ఉండి, బెనిఫిట్ షోలు కూడా వేసుకునే అవకాశం ఉంటే ఎంతో అయి ఉండేది. ఇంకా ఎక్కువ ట్రిపుల్ అయ్యేది సార్. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లోనే. మళ్ళీ అక్కడ రిలీజ్ అయిన 2 తెలుగు రాష్ట్రాల్లోనే, దేశం అంతా కాల, ఓన్లీ 2 తెలుగు స్టేట్స్లో. సో ఓన్లీ తెలుగులోనే అంత వసూలు చేయగలిగే సత్తా ఉన్న సినిమా అంటే యూ డోంట్ బిలీవ్, ఆ రోజుల్లోనే బాహుబలి రికార్డ్స్ బ్రేక్ అయిపోయినాయి అప్పట్లోనే. తర్వాత ఇప్పుడు పుష్ప రిలీజ్ అయ్యి అన్నీ తుడిచేసింది అనుకుందాం, తర్వాత సంగతి. నౌ ఇప్పుడు అఖండ పార్ట్ 2 అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. అండ్ ఫస్ట్ బాలయ్యది ఒక గ్లిమ్స్ వస్తే ట్రోల్ చేశారు, మెడ మీద త్రిశూలం. ఆ ట్రోల్ వల్ల రీచ్ పెరిగింది కానీ తగ్గల. నెక్స్ట్ మొన్న ఒక చిన్న మళ్ళీ ఒక చిన్న గ్లిమ్స్ లాంటిదే రిలీజ్ చేస్తే దానికి కూడా బాగా హైప్ వచ్చింది. అండ్ నౌ ఇప్పుడు నవంబర్ 14th ఒక పాట విడుదల చేయాలనుకున్నారు, దానికి సంబంధించిన సాంగ్. డీకోడ్ చేయాలంటే నన్ను అడిగితే ఇది ప్రీ క్లైమాక్స్ సిచ్యువేషన్ ఏమో అనిపిస్తుంది సినిమాలో. ఓకే. ఎందుకంటే ఒకసారి గుర్తుపెట్టు, ప్రతి సినిమాలో ఈ మధ్యకాలం మనం చూసేవన్నీ సినిమా అంతా ఒక రేంజ్లో వెళ్తా ఉంటే లాస్ట్ ఇంక అందరి చేతులు దాటిపోయిన టైంలోనే దేవుడు ఎంట్రీ లాంటివి ఏవో ఉంటాయి. ఇప్పుడు మిరాయిలో కానీ హనుమాన్లో కానీ మనం అంటే ఆ లెక్కలో చూసుకుంటే వస్తే, నిన్న జటాధర ఆఫ్ కోర్స్, అట్లా చూసుకుంటే ఇది ప్రీ క్లైమాక్స్ ఏమో బాగా దద్దరిల్లి మళ్ళీ పార్ట్ 3కి వదిలేస్తారేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. మొన్న సోషల్ మీడియాలో బాలయ్య తాగి వాగుతాడు అని మాట్లాడినందుకు కౌంటర్గా ఒక డైలాగ్ వచ్చింది నెక్స్ట్ డేనే. అది ముందు ప్రీ ప్లాన్ కాదు కన్నా, అది ఎప్పుడో షూట్ అయింది. బట్ ఎందుకో టైంకి భలే రిలీజ్ చేశారు. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో, ఏ సౌండ్కు నవ్వుతానో ఏ సౌండ్కు నరుకుతానో ఊహకు కూడా అందదు అని అలా రిలీజ్ చేశారు. బాగుంది. అంటే మేబీ ఆ డైలాగ్ సినిమాలో ఉండడం అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళకి పనికి రావడం కూడా జరిగింది టైంకి. ఇకపోతే ఇప్పుడు చూడు, పెద్ద హీరోల సినిమాలు, స్టార్ హీరోలు, బాలయ్య రేంజ్ హీరోల సినిమాలు ఏంటంటే చాలామంది ఇప్పుడు వెంకటేష్ సినిమా అనుకో బ్లైండ్ కొనేస్తారు, ఫ్యామిలీ ఎట్లా వద్దన్నా వస్తారని, అది తెలిసిపోయింది. నాగార్జున గారి సినిమా అనుకో ఫ్లాప్ అయినా హిట్ అయినా చూస్తారు, కామన్. బాలయ్య సినిమాకి ఎట్లా అంటే అదేంటిది, ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడతారు. ఎందుకంటే ఖచ్చితంగా థియేటర్లు నిండుతాయని మైండ్లో ఉంటుంది. ఎలాంటి థియేటర్లు అంటే ఇంకా చెప్పనా, గోడల మీద పాన్ పరాగులు ఉమ్మే థియేటర్లు ఉంటాయి చూడు, అవి కూడా ఫుల్ అవుతాయి నిజంగా. అంటే క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అట్లా వచ్చేస్తారు జనాలు. అంటే ఆ రేంజ్లో ఈయనకి ఒక ఇది ఉంది. నెక్స్ట్ ఇంకొకటి, బాలయ్య సినిమా వస్తుంది, హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా తర్వాత సంగతి. అది ఆల్రెడీ హిట్ అని మైండ్లో పెట్టుకున్న తర్వాతే రిలీజ్ చేస్తున్నారు అనుకో. అంటే జనాలకు అదొక క్రేజ్, జై బాలయ్య అదొక ట్రెండ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ మధ్యకాలంలో టాటూలు కూడా వచ్చాయి జై బాలయ్య, నువ్వు చూస్తుంటే. ఎప్పుడైతే నాని వేసుకున్నాడో చేయి మీద ఒక సినిమాకి, అప్పటి నుంచి చాలామంది ఈ జై బాలయ్య టాటూలు కూడా వేసుకుంటుంటారు. బండ్ల వెనకాల, ఆటో వెనకాల, ఇలాంటివి కూడా వచ్చేసాయి. అఖండ 2 ఖచ్చితంగా సూపర్ హిట్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఒకటి హిట్ అయింది కాబట్టి సెకండ్ దానికి పార్ట్ 2 ఎప్పుడైనా సరే బాగా చూసుకున్నావు. ఇప్పుడు బాహుబలి ఇంత కలెక్ట్ చేసింది, పార్ట్ 2 ఇంత, పుష్ప పార్ట్ 1 పార్ట్ 2 అంటే సస్పెన్స్ లీక్, కేజీఎఫ్ పార్ట్ 1 పార్ట్ 2
దృశ్యం 1, దృశ్యం 2 చాలా సినిమాలు నువ్వు చూసుకో. అంటే ఆల్రెడీ ఒకసారి నిరూపించుకున్న సినిమాలు సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళి కాంతారా 2 అట్లా ఖచ్చితంగా హిట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ వన్ ఏదైతే ఉందో అది థియేటర్లో కొంచెం మంది చూసినా అది ఓటీటీకి వచ్చి అది మళ్ళీ రిలీజ్ అయ్యేసరికి 2-3 ఇయర్స్ పట్టేసరికి అందరూ చూసేస్తారు టీవీలో ఓటీటీలో. ఓకే దీని సీక్వెల్ ఏముందా అని పార్ట్ 2కి వెళ్ళిపోతారు ఖచ్చితంగా అందరూ. టీవీలో చూసినా ఎక్కడ చూసినా. యూట్యూబ్లో కూడా ఉంది అఖండ సినిమా, యూట్యూబ్లో కూడా ఉంది, మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉంది. రిపీటెడ్గా పీపుల్ చూస్తూ ఉంటారు ఊరికే సరదాగా అప్పుడప్పుడు ఏదో వాట్ ఈస్ దిస్ సినిమా ఏదో చూద్దాం అట్లా. అట్లా సూపర్ హిట్ అవుతుంది అంటారు. 100% డౌట్ లేదు, రాసి పెట్టుకో. ఇంకా ట్రోల్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? హ్యాపీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నీకు విషయం తెలుసా, ఎంత ట్రోల్ చేసినా లాస్ట్కి వాళ్ళే సక్సెస్ అవుతారే తప్పితే ట్రోల్ చేసేవాడు ఎప్పుడు ట్రోల్ అక్కడే ఉంటాడు. నువ్వు బాగా గమనించు. ఇప్పుడు దివ్యల మాధవ్ని ట్రోల్ చేసిన వాళ్ళు ఎంతమంది, మంచిగా బిగ్ బాస్కి వెళ్ళొచ్చి నా బిజినెస్ ఆమె చేసుకుంటుంది బాగానే ఉంది. అలాగే చిట్టిని ట్రోల్ చేసిన వాళ్ళు ఎంతమంది, చివరికి మంచు విష్ణు ట్రోల్ చేసిన వాళ్ళు ఎంతమంది, కన్నప్ప తర్వాత షటప్ అందరు నోరు మూసుకున్నారు. ఇప్పుడు రేపు మోహన్ బాబు గారి వేడుక కూడా ఉంది 50 ఇయర్స్ది. అండ్ బాలయ్యని ఎంతమంది ఎన్ని రకాల ట్రోల్ చేసినా నువ్వు ఏ అంశం మీద ట్రోల్ చేస్తావో దాన్నే నీకు తిప్పి కొడతాడు. మ్యాన్సన్ హౌస్ అని అన్నారు, ఇప్పుడు అదే మ్యాన్సన్ హౌస్ కానీ బ్రాండ్ అంబాసిడర్. దెన్ అట్లా చూసుకుంటూ పోతే ట్రోలర్స్ని ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.